దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య దర్శన వీక్షకులకు, కూడి వచ్చిన విశ్వాసులకు, ప్రత్యేకంగా ఈ స్తుతి కూడికి పెట్టుకుని దేవుని నామమును మహిమపరుస్తున్న సత్యబాబు గారి దేని కుటుంబానికి మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుని కుటుంబములు. కుటుంబము కాదు, దేవుని కుటుంబములు. మనకి లోకంలో బంధువులు, స్నేహితులు అలాగైతే కొంతమంది రక్త సంబంధులు కొన్ని కుటుంబాలు కలిగి ఉన్నామో, అలాగే దేవునికి కూడా 3 కుటుంబాలు ఉన్నాయి. మొదటి కుటుంబము పరలోకం ఉన్న దేవదూతల కుటుంబం. రెండవ కుటుంబము భూమి మీద ఉన్నటువంటి నరుల కుటుంబం. మూడవ కుటుంబము ఆత్మ సంబంధమైన కుటుంబము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 కుటుంబాలు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ 3 కుటుంబాల్లో 2 కుటుంబాలు దేవుని యొక్క ప్రణాళిక నుంచి, ఆయన కుటుంబ వ్యవస్థ నుంచి తప్పుకున్నారు. ఎవరైతే మొట్టమొదటిగా ఏర్పరచుకున్న దేవదూతల కుటుంబాలు అనగా, ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా, లేకపోతే మోషే ద్వారాగా, అబ్రహాం ద్వారాగా, ఇష్షాకు ద్వారాగా కొంతమందికి కనబడిన దేవదూతలు కాదు ఇప్పుడు మీకు చూపించే దేవదూతలు. వీరెవ్వరికి కాకుండా పరలోకంలో దేవుడు తన సింహాసనాన్ని కాయుటకు తన పరాకాష్ఠ స్థితిలో ఉన్నప్పుడు, ఆయన బలము కలిగి ఉన్నప్పుడు ఆయనే ఒక దూతను ఏర్పరచుకున్నాడు. ఆ దూత పేరు ఏం పేరు? గాబ్రియల్ దూత మరియమ్మకు వచ్చిన దూత ఉంది. ఆ దూత పేరు తోకచుక్కని లూసిఫర్. ఆ తర్వాత ఆ లూసిఫర్ కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, తనకు కూడా కొంతమందిని సృజించాడు. ఆ తర్వాత దేవుని సింహాసనం నేను అన్నాళ్ళు కాపలా కాయాలి, ఈ సింహాసనం మీద కూర్చోగల అర్హత లేదా అని ఒక ఆలోచన చేసి తను ఏమయ్యాడంటే దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు పరలోకంలో విరోధమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవుడు ఆ విషయాన్ని చూసి, నువ్వు నాకు లోకంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు భూమి మీదకి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు, నేను అలా వెళ్ళను, నన్ను ఓడించి వాడు ఎవరైనా ఉంటే ఓటమి పొందిన తర్వాత వెళ్తా అన్నాడు. అప్పుడు ఒక దూతను దేవుడు మరలా సిద్ధపరిచి, ఇరువురికి పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు ఈ ఘటసర్పం ఉన్నటువంటి, ఈ తోక చుక్కనటువంటి సైతాను సంబంధమైన లూసిఫర్ అనే దూత ఓడిపోవడం జరిగింది. అప్పుడు భూమి మీద పడద్రోయబడింది. అప్పుడు దేవుని కుటుంబం లోంచి వేరుపరచబడింది. అక్కడ విడిపోయింది ఆ కుటుంబం, దేవదూతల కుటుంబము. రెండోది భూమి మీదకి, సరే దేవదూతలాగా ఉన్నారు కదా అని చెప్పేసి భూమి మీద కొన్ని కుటుంబాలను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఒక కుటుంబాన్ని వ్యవస్థను ఏర్పరచుకున్నాడు. ఆ కుటుంబ వ్యవస్థ ఆదాము కుటుంబం. ఆ కుటుంబం కూడా దేవుని మీద తిరుగుబడి చేస్తుంది. రెండవ కుటుంబం ఎవరు? నోవాహు కుటుంబం. భూమి మీద రెండో కుటుంబం ఎవరమ్మా? నోవాహు కుటుంబం. ఈ నోవాహు కుటుంబం నుంచి వచ్చిన జనమే మనం. మీకు అర్థమవుతుందండి? ఆదాము నుంచి వచ్చినటువంటి జనరేషన్ అంతా పాడైంది. జల సముద్రంలో 40 దినాలు ప్రచండ వర్షంలో మునిగిపోయింది, నాశనానికి పాత్రలయ్యారు. నోవాహు కుటుంబం నుంచి, అనగా నోవాహు కుటుంబం నుంచి, లేక వారి యొక్క సంతానం నుంచి కలిగిన సంతానమే మనం. ఆమేన్. ఈ సంతానం కూడా దేవుని మీద తిరుగుబడి చేసి దేవుని చిత్తాన్ని జరిగించకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జీవించి మరణ పాత్రలో ఉన్నప్పుడు ప్రభు అయిన క్రీస్తు పరలోక రాజ్యం అనే మహాభాగ్యాన్ని భాగ్యంగా ఎంచుకునగా దాసునిగా, రిక్తునిగాను మానవ రూపాన్ని దాల్చుకుని లోకంలోకి వచ్చి తన ఒక ఆలోచన చేసి తనలో ఒక భాగమైనటువంటి తండ్రి అయిన దేవుడు ఆయనే భూలోకానికి వచ్చి శిలువమరణం పొంది పాపశాపములు తీసివేసి మానవాలైనటువంటి మనందరినీ కూడా విడిపించి మరలా ఆయన కట్టాడు. అదే కుటుంబము 4వ కుటుంబము ఆత్మ సంబంధమైన కుటుంబం. చెప్పలు కూడా మేంపరుద్దాం. ఇప్పుడు మీకు 4 కుటుంబాలు చూపించాను. మొదటి కుటుంబం దేవదూతలతో పరలోకంలో కుటుంబం. రెండవ కుటుంబము ఆదాము కుటుంబం. మూడవ కుటుంబము నరులమైన నోవాహు సంతానమైన మన కుటుంబం. 4వ కుటుంబము ఆత్మ సంబంధమైన కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబంలో నేను నివాసం చేస్తున్నాను. చెప్పకూడదు మేంపరుద్దాం. ఈ కుటుంబ వ్యవస్థని దేవుడు నిర్మించుకోవడానికి, ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని ఆయన ఏర్పరచుకోవడానికి, మరలా ఆయన రాజ్యాన్ని చేర్చడానికి ఆయన తన ప్రాణమునే అర్పించాడు. అలాగ అర్పించి సమర్పించి తన ప్రాణం చేత లెక్క చేయకుండా
దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాటని వాగ్దానం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ప్రేమించి శిలువమరణం పొంది 3వ దినాలు లేచి ఆరోహణమై అందరూ చూస్తుండగా 40 దినాలు శిష్యుల మధ్య నివాసం చేసి సజీవుడై మరణమాన్ని ముళ్ళెక్కని మరణపు నుంచి ఆయనే సజీవుడై పరలోకానికి వెళ్ళి పరలోక రాజ్యం స్థలమును సిద్ధపరిచి పరిశుద్ధాత్మను ఆతనిగత్తుల మధ్యకి పంపించి ఆయన మనల్ని నడిపిస్తుండగా మనల్ని సిద్ధపరుస్తూ మనల్ని నివాసం ఉంటూ ఇదిగో నీ హృదయమైన స్థలంలో కొంచెం తలము నాకు ఇచ్చినట్లే దాంట్లో నేను నివాసం చేస్తాను, మీలో నా మాటలు నా యందు మీరు మీకు ఉండిన యెడల ఈ లోకంలో మీకు ఏదిష్టమో అడుగుడు మీకు అనుగ్రహించబడినని ఒక వాగ్దానం ఇచ్చి మన కొరకు స్థలం సిద్ధపరిచి మనల్ని ఆ రాజ్యంలో చేర్చి తన కుడిపార్శ్వం కూర్చుని పెట్టుకుని ఆయన నామాన్ని మహింపరచుకొని దేవుని ఆలోచన చేస్తున్న ఆత్మ సంబంధమైన కుటుంబమే మనము అంటే ఎవరైతే వారి ఆత్మను దేవునికి అప్పగించి వారి హృదయం దేవునికి అప్పగించి దేవుని నివాస స్థలంగా చేసుకున్నారో వారు మాత్రమే ఆయన ఆత్మ సంబంధమైన కుటుంబం. ఆమేన్, ఆమేన్. ఈ కుటుంబ వ్యవస్థలు అబ్రహాం దగ్గర నుంచి ఎలాగ ఏర్పడ్డాయో మీరు చూపించడానికి ఇష్టపడుతుంది. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1-4 వచనాలు చదవాలి. ఆదికాండము 12వ అధ్యాయం 1-4 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా నుండువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములలో నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాము కనుక యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబము అబ్రహాము కుటుంబము దేవుని దృష్టిలో ఏ విధమైన కుటుంబం అంటే దేవుని మాటకు లోబడే కుటుంబం. ఆమేన్. ఇది ఆత్మ సంబంధమైన కుటుంబం. ఆయనకి దేవుని మాటకి లోబడే కుటుంబం. నిజానికి ఎక్కడికి వెళ్ళాలో ఏ దేశానికి వెళ్ళాలో అడ్రస్ కానీ ఆ దిక్కులు కానీ దేవుడు చెప్పలేదు. కానీ ఆయన వాక్కుని యెహోవా వాక్కుని నమ్మి ఆ వాక్కు నాకు మార్గము, నా త్రోవకు వెలుగైంది, నా మార్గాన్ని దీపమైంది, ఆయన ఆజ్ఞ నాకు దీపంగా ఉందని నమ్మి విశ్వసించి ఆయన ప్రయాణం చేశాడు. అది దేవునికి లోబడే కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక దేవుని మాటకు లోబడే కుటుంబం అది. రెండోది చూపిస్తాను. ఆదికాండం 26-24 చూడండి. ఆదికాండము 26. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. ఆమేన్. చూసారా, ఈ కుటుంబం ఎవరిది? ఇది తన తండ్రి అయిన అబ్రహాం అంటే ఈయన ఎవరు? ఇస్సాకుతో మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు నేనే, కాబట్టి నువ్వు నా ఆజ్ఞలకు లోబడి నా మాటకు లోబడి తండ్రి జీవించినట్లయితే నీ కుటుంబానికి నేను ఆశీర్వదిస్తాను. అక్కడ అబ్రహాము చేసిన వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేర్చి మరలా ఆయన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు నెరవేర్చి మరలా ఆశీర్వాదానికి వారసులు చేశాడు. ఇది ఆశీర్వాదకరమైన కుటుంబం. ఏ కుటుంబం ఇది? జాగ్రత్తగా వినాలి, ఎక్కడో మనసులో పెట్టకండి దయచేసి. ఏ కుటుంబం ఇది? ఆశీర్వాదకరమైన కుటుంబం. మొట్టమొదటి కుటుంబం ఏంటి? దేవునికి లోబడే కుటుంబం. దేవునికి లోబడే కుటుంబంగా తల్లిదండ్రులు వ్యవస్థుంటే కుమారులైనటువంటి వారు కుమార్తెలైనటువంటి వారు ఆశీర్వాదానికి వారసులు అవుతారు. ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండో కుటుంబం ఏంటి? ఆశీర్వదింపబడిన కుటుంబం. ఆమె ఆ తర్వాత 27 ఆదికాండము 27 8-19 వచనాలు తొందరగా చదవాలి. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు. చాలండి, ఈ 19 వచనాలు చదవని టైం ఇక్కడ అయిపోతుంది. ఓకేనా? ఇది మీరు ఇంటికి చదువుకోండి. ఈ 19 వచనాలకు ఏం చదవనుకుంటుందంటే, ఇస్సాకు వృద్ధుడైనప్పుడు కుమారుని ఆస్వాదించాలని ఆకలి కొనున్నప్పుడు పెద్దవాడైన ఏసావుకు చెప్పాడు, నువ్వు వేటాడి మాంసం తీసుకొస్తే నేను నిన్ను ఆస్వాదిస్తానని చెప్పాడు. అప్పుడు ఆ మాట భార్య అయిన రెబెకా విన్నది. విన్న తర్వాత యాకోబు అంటే
ఆమెకు చాలా ప్రేమ, ఇంటి పనులు చాలా చక్కగా సహకరించేవాడు, చక్కగా తల్లి మాట వినేవాడు, లోబడేవాడు. కాబట్టి ఈ యొక్క ఏశావు అడవికి వెళ్ళినప్పుడు ఆ ఖాళీ సమయంలో కుమారుడైన యాకోబుని పిలిచి, నాయన నీకు ఈ అన్నదమ్ముడి కంటే ముందుగా ఆశీర్వదింపబడాలి కాబట్టి మందలోకి వెళ్ళి ఒక గొర్రె పిల్లని తీసుకురా, దాన్ని నేను తయారు చేస్తాను, మంచి భోజనం సిద్ధపరుస్తాను, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి అది ఇచ్చి తను సంతోషపరిచి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకని చెప్పేసి అక్కడ తల్లి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి ఆయన అంటాడు, యాకోబు అంటాడు, అమ్మా ఏశావు నీకైతే రోమములు ఉంటాయి, నాకు ఏ రోమములు లేవు, ఎలాగ తడుగు చూస్తే దొరికిపోతే తండ్రి దగ్గర చెప్పించబడతానని చెప్తాడు. అప్పుడు అంటది ఆమె, ఇదిగో నీకు గొర్రె పొచ్చి తీసుకొచ్చి కప్పుతాను, నీకు ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళిపోయి చెప్తుంది. అయినను ఒకవేళ దేవుని శాపం నా మీదకి వస్తుందేమో అంటాడు, ఆ శాపం మీద నా మీదకి వస్తుంది కానీ నీ మీదకే రాదని చెప్తుంది. చూసారా ఇక్కడ ఏం బయలుదేరింది? ఇక్కడికి వచ్చిన 3వ కుటుంబం దగ్గరికి వచ్చిన ఏం బయలుదేరింది అంటే అక్కడ స్వార్థం, మోసం, కపటం, అబద్ధం ప్రారంభమైంది. అక్కడ ఇంకా అర్థమవుతుందా? 3వ కుటుంబం దగ్గరికి వచ్చినకి ఏమైంది? మోసం, స్వార్థం బయలుదేరింది. ఫస్ట్ ఏంటి? ఓ కొడుకంటే ఎక్కువ, కొడుకంటే తక్కువ, స్వార్థం బయలుదేరింది. తర్వాత భర్తను మోసగించే మనసు అక్కడ వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది భార్యకి. ఇంకా అర్థమవుతుందా? తండ్రికి మోసగించే మనసు కూడా కుమారుడికి అక్కడి నుంచి వచ్చింది, ఈ 3వ కుటుంబం దగ్గర నుంచి. స్వార్థం, కపటం మనసులో ఒకటి, ఇద్దరిని కన్నది. ఏశావు అంటే కూడా నాకు చాలా ప్రేమ అన్నది, కానీ యాకోబుకి ఇక్కడ అవకాశం ఇచ్చింది. అది కపటమా కాదా? మోసము, కపటము, అబద్ధము ఈ 3వ కుటుంబంలో అక్కడ బయలుదేరింది. అంటే అక్కడ 3వ కుటుంబం లేదు, ఒకటే కుటుంబం ఉంది, ఇస్సాకు కుటుంబము. కానీ ఆ కుటుంబంలో అక్కడి నుంచి ప్రారంభం అవడం వల్ల నిజానికి యథార్థత నుంచి విడిపోయిన కుటుంబం అయింది అది. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఏమండి? అబద్ధము, మోసం, కపటం, స్వార్థం ఇదంతా కూడా బయలుదేరిందండి. కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే ఆదికాండము 28:6 చూడండి. ఆదికాండము 28:6. ఇస్సాకు యాకోబును దీవించి పదనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపిననియు, అతను దీవించినప్పుడు నీవు కానాను దేశ కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు. చాలండి. సరే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇస్సాకు ముందుగానే యాకోబుని దీవించాడు. అయితే అతను ఎక్కడ పంపించేస్తున్నారు? పద్దనరామునటువంటి లాబాను ఇంటికి రెబెకా అన్నదమ్ముడి ఇంటికి పంపించేస్తున్నారు. ఎందుకంటే ఏశావు పగపట్టాడు, వెనకాల వచ్చి వీడిని చంపుతాడు కాబట్టి తప్పిస్తున్నారు. వెళ్ళేటప్పుడు అంతకు ముందే ఆశ్రయించాడు కాబట్టి ఇస్సాకు యాకోబుని, ఇదిగో నువ్వు వెళ్తున్నా కానీ అక్కడ అన్యుల్ని పెళ్లి చేసుకోవద్దు, అన్యుల్ని పెళ్లి చేసుకోవద్దు, మన సంబంధికుల్నే పెళ్లి చేసుకో, అంతేగాని నీ మనసు చెప్పినట్లు నీ కోరి చెప్పి నువ్వు ఇష్టపడొద్దు చెప్తాడు. అక్కడి నుంచి బంధువుల్లో వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. చెప్పలు కూడా దేవుని మహింపరచాలి. బంధువులను చేసుకోవడం అనేది అక్కడ ప్రారంభమైంది. అన్యులు చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? కళ్ళల్లో ముళ్ళులుగా ఉంటారు, పక్కలో బల్లెల్లాగా ఉంటారు. వాక్యం ఎరగని పిల్లల్ని, వాక్యం ఎరిగిన క్రైస్తవ కుటుంబాలు ఎవరు చేసుకున్నా వారి జీవితంలో సుఖాన్ని కానీ శాంతిని కానీ చూడలేదు. నా కళ్ళ ముందు అనే కుటుంబాలు ఉన్నాయి. సమయం చాలదు, లేకపోతే ఇక్కడే చెప్పేవాడిని. మీరు ఎక్కడైనా సర్వే చేసుకోండి. నామకార్థ క్రైస్తవులు, వాక్యం లేని క్రైస్తవులు అన్యజనుల్ని పెళ్లి చేసుకుంటే ఏదో వాళ్ళ ఇంట్లో ఫోటోలు, వాక్యాలు నేను మనం ఆశించి పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇబ్బందులు గురవుతాం. ఆమె అక్కడి నుంచి బంధువులనే చేసుకోవాలని సంబంధాలు అప్పటి నుంచే వచ్చాయి. ఆమె అంతకుముందు అది లేదు, బంధువులు చేసుకోవాలనేది అక్కడి నుంచి వచ్చింది అనమాట. అప్పటి నుంచి పెద్దోళ్ళు కూడా మా వివాహం వరకు కూడా బంధువులు ఉన్నటువంటి మావయ్య కూతుర్ని, అత్తమ్మ కొడుకుని చేసుకోవడం ఇప్పుడు కొంతవరకు జరిగింది, ఇప్పుడు అది లేదు. ఆమె కాబట్టి కుటుంబాల్లో అట్టి ప్రేమ, ఆనాడు ఉన్నటువంటి ప్రేమ, ఆనాడు ఉన్నటువంటి రక్త సంబంధంలో ఉన్నటువంటి బాంధవ్యాలు ఇప్పుడు కనబట్టలేదు. ఆమె కాబట్టి దేవుని సందులో చూడండి, అక్కడ ఇంకో మాట చూపిస్తాను మీకు. అక్కడే ఏమైందంటే మేనరకం వివాహ వ్యవస్థ ఏర్పడింది. అమ్మా వింటున్నారా? మేనరకం చేసుకోవాలి, మేనల్ని చేసుకోవాలి, మేనకూతురుని చేసుకోవాలని వివాహ సంబంధము అక్కడ ఏర్పడింది. ఆమె ఇంకా చూద్దాం చూడండి. అక్కడ ఆదికాండం 29, 16, 17, 18. లాబానుకు 2 కుమార్తెలుండేది. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు.
లేయ జబ్బు కండ్లు గలది. రాహేలు రూపవతియు సుందరినే ఉండెను. చాలండి. చూసారా, ఇక్కడ లాభానికి 2 కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె పేరు లేయా, ఆమె జబ్బు కండ్లు గలది, అంత అందమైంది కాదు. రెండో కుమార్తె రాహేలు, సుందరవతి, చాలా తెలివైంది. ఇంకా అర్థమవుతుందా? అయితే యాకోబు వెళ్ళిన తర్వాత తన దృష్టి ఎవరి మీద పడిందంటే రాహేల్ మీద పడింది. అక్కడ లవ్ ఏర్పడింది. ఈరోజు వచ్చింది కదా ఈ లవ్. మీకు అర్థమవుతుందా? అక్కడ లవ్ ఏర్పడిందండి. ఏర్పడిందంటే ఈ రోజు వరకు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. అప్పుడు ఈయన ఏం చేశాడు, పెద్ద అమ్మాయికి చేయాలి ముందు, చిన్న అమ్మాయికి చేయకూడదు అన్నటువంటి ఆ యొక్క ఆచారం కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది. అందుకనే రాత్రి సమయంలో ముసుగు వేసి లేయని పెళ్లి చేశాడు. సరే, రాత్రి మనోడు ఆడవాడిగా తొందరపడిపోయి నేను చూసుకోకుండా కాపురం చేశాడు. పొద్దున్నే చూసినవాడికి జబ్బు కలదే కనబడ్డాడు. ఎందుకు నాకు ఈ మోసం చేస్తావని అడిగాడు. నేను నీకేం మోసగించలేదు, నా పద్ధతిని నేను పాటించాను, పెద్ద కుమార్తెకి వివాహం చేయాలి కాబట్టి చేశాను, ఇది మోసం కాదు, నా విషయంలో న్యాయమే అని చెప్పాడు. అయితే నాకు ఈ కుమార్తె అంటే ఇష్టం లేదు అంటే మరో 7 ఏళ్ళకి కొలువు చేస్తాను, నీకు నాకు రాహేలే కావాలన్నాడు. అవునా? అప్పుడు రాహేలు చేస్తానైతే కొలువు చేయమన్నాడు. కొలువు చేశాడు. అప్పుడు 2 భార్యలు వ్యవస్థ ప్రారంభమైంది. ఇంకా అర్థమవుతుందా? ఎందుకు ప్రారంభమైంది? అక్కడ ఏం ఆలోచించాడు? ఎవరు? లాభాన్ని ఆలోచించాడు. కష్టపడుతున్నాడు కదా, కొలువు చేస్తున్నాడు కదా, కష్టపడే మనసు ఉంది, ఆడి భార్యలను పెంచుకుంటాడు, పెంచుకోవడం కాదు, ఏం పర్లేదు చేసేస్తా, నా బాధ్యత వదిలిపోద్ది అనుకుంటాడు. ఈ రోజుకొచ్చి కూడా కొందరు భార్యలు రెండో స్త్రీని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించి ఊరుకుంటారంటే ఇతను సంపాదించే సంపదను బట్టి, ఆస్తిని బట్టి పర్లేదులే ఆడే పడతారు, తర్వాత ఆడి కాళ్ళు అవుతాయి, మేమిద్దరం చెరువుగా కూర్చుని ఏలబడి కింద కూర్చుని పోయి కుమిలిపోతారని చెప్తారు. దేవుని స్తోత్రం. అక్కడ బయలుదేరండి 2 భార్యలు వ్యవస్థ. అర్థమవుతుందా? కుటుంబం ఏ రీతికి వచ్చిందో చూపిస్తున్నాడు దేవుడు మీకు. కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? పగ ఎక్కడ ఏర్పడింది? స్వార్థం ఎక్కడ ఏర్పడింది? మోసం ఎక్కడ ఏర్పడింది? భర్తను మోసగించడం, భార్యను మోసం ఎక్కడ ఏర్పడింది? ఏమంటే ఇవన్నీ తీసుకొస్తాడు దేవుడు. వివాహ వ్యవస్థ, మేనరకం, బంధువుల పిల్లలే చేసుకోవాలని. తర్వాత లవ్ ఎక్కడ ఏర్పడింది? రాహేల్ దగ్గర, యాకోబు దగ్గర ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే మీరు లోతుకి వెళ్తే, వెనక్కి వెళ్తే ఆ యొక్క ఇస్సాకు అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబీమెలెకు తీసుకెళ్ళిపోయాడు అందమైన స్త్రీ అని చెప్పేసి. అప్పుడు అబ్రహాం అక్కడ చేర్చబడ్డాడు. అప్పుడు పక్క నుండి భార్యతో సరసమాడుతున్నాడంట. అక్కడే మొదలైంది ఫస్ట్. అప్పుడు తెలిసింది అబీమెలెక్కి, ఓహో ఇతని భార్య అని. అప్పుడు పిలిపించాడు, ఏంటి నువ్వు నాకు చేసిన పని? అతని కుటుంబం మొత్తపడింది తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సరసం. ఈరోజు పెళ్ళిళ్ళలో పశువుల సరసం, కుంకాల సరసం, పువ్వుల సరసం, బంతుల సరసం వరకు వచ్చేసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఇది. వాక్యం మిమ్మల్ని దర్శిస్తుంది. దేవుని వాక్య చేత కట్టబడిన కుటుంబం నడుస్తుంది ప్రపంచంలో. ఆమేన్, ఆమేన్. ఆ రీతిగా అక్కడ 2 భార్యల వ్యవస్థ ఏర్పడింది. తర్వాత ఆదికాండం 29:34 చూడండి. ఆదికాండం 29:34. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని 34 చూడండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండని, అతనికి 3 కుమారులు కంటినని లేయా అనుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టి. ఆమేన్. ఇక్కడ ఏమైందంటే కొడుకులు బట్టి వచ్చే మనసు వచ్చింది అక్కడ. ఈ రోజుకి వచ్చి కూడా కూతుర్లు ఎంత సేవ చేసినా, ఎంత ప్రేమించినా ఏం కూతుర్లే అంటుంటారు. ఏమండి, కొడుకులు ఎంత మొత్తునా నాకు 3 కొడుకులండి, నాకు 7 కొడుకులండి, 5 కొడుకులండి. కొడుకులను బట్టి అతిశయించే మనసు అక్కడ కుటుంబంలో వచ్చింది. ఏమండి, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా చూడండి, కుమారులను బట్టి, కుటుంబాన్ని బట్టి అతిశయించే గర్వం మనసు అక్కడ వచ్చిందనమాట. ఆదికాండం 35:5-6 చూడండి. ఆదికాండము 35. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని 33:5-6-7. ఏసావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేం కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. చాలండి. ఆ తర్వాత యోసేపు, రాహేల్ కూడా సాగిలపడిందని ఉంటుంది చూడండి. ఓకేనా? చూసావా? ఏసావు కనులెత్తి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు
ఆ కుటుంబం ఎవరని యాకోబు అడిగినప్పుడు నీ దాసునికి దేవుడు దయచేసిన నీ కుటుంబం అని చెప్పినప్పుడు అంట మరి లేయా వారి పిల్లలు 3 కుమారులు అందరూ కూడా సాగిలి పడ్డారటండి. ఎవరైనా ఏసావు ఏమవుతాడు, లేయాకి రాయలకి ఏమవుతాడు, బావగారు. మీకు అర్థమవుతుందా? ఏమవుతాడమ్మా చెప్పండి దయచేసి. బావగారు అక్కడ ఏంటంటే బావగారికి లోపడడం, బావగారు వస్తే కూర్చున్న వాళ్ళు లేచిపోవడం, గౌరవం మర్యాద అక్కడ ప్రారంభమయ్యే కుటుంబంలో చెప్పబడి మేంపరచండి. సాగిలి పడ్డదంట. ఎలాగా బోర్లుగా సాగిలి పడ్డ ఉంది కదా, సాగిలి పడి కాళ్ళకి నమస్కారం పెట్టడం. మరి ఇప్పుడు అది ఎక్కడికి వచ్చేసింది? ఇలా వదిలేదు నీకు, ఇంకా పూర్వాచారంలో ఉంటున్నావు. ఆచారం కాదు అది, గౌరవార్థం. మనుషులు బుద్ధి జ్ఞానం లేక మాట్లాడుకుంటారు. అదేంటది? ఆచారం కాదు అది. అదేంటది? నాకంటే నా భర్త కంటే ముందు పుట్టాడైనా పెద్ద ఆయన అని గౌరవం. అవునగా చెప్పండి. పెద్దలకు లోబడి ఉండమని చెప్తుంది కదా వాక్యం, గౌరవం అని చెప్తుంది కదా. అది అక్కడ ఆచారం కదా. అక్కడ అది సాగిలి పడి నమస్కారం చేస్తారటండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం మా ఏజ్ వరకు బావగారు గౌరవించి లేచి కూర్చుండేవారు. ఇప్పుడు ఏం లేచి కూర్చోవట్లేదు, కాలు మీద కాలు వేసుకుని ఉంటున్నారు. సీరియల్ చూస్తాను బావగారు వచ్చిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అక్కడ బావగారికి గౌరవించే వ్యవస్థ అక్కడ ఏర్పడింది కుటుంబంలో. ఆమె ఆ తర్వాత యోసేపు లేయా కూడా సాగిలి పడ్డారు. లేటుకి వెళ్ళారు వీళ్ళు. 3 గుంపులుగా చేశాడు. 3 గుంపులుగా చేసి భయంతో ఉన్నాడు. ఎక్కడ 400 మంది దండెత్తొస్తున్నారు. ఒక కుటుంబం చనిపోయినా ఏసావు చేత మరో కుటుంబం బతుకుతుందని 3 గుంపులుగా చేసి 7 మార్లు ప్రార్థన చేసి ముందుకెళ్తున్నాడు. ఎవరు? యాకోబు. ఆమె మంచి చూడండి. ఇంకా ఆదికాండం 33:3-4 వచనాలు చూడండి అమ్మా. వారి ముందర వెలుచు సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేల సాగిపడి అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతను కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. చూసారా? కన్నీరు విడిచిది. ఆమె చప్పలు కొట్టండి, చప్పలు కొట్టాలి, దగ్గరగా కొట్టాలి. ఇక్కడ ఏసావు యాకోబు మధ్య జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఏసావు యాకోబుని తన కుటుంబాన్ని చంపేయాలని పగతో కక్షతో ఆయుధములు పట్టుకుని 400 మంది దండెత్తి వస్తున్నాడు. యాకోబు లాభాన్ని విడిచిపెట్టి గొర్రెల మేకల సంపదని పట్టుకుని దేవుడు వాగ్దానాన్ని పట్టుకుని, ఇదిగో మరలా నీ స్వజనులకు నేను పంపిస్తాను, మరలా నీకు సమాధాన పరుస్తాను, నీ రక్త సంబంధులకు నేను తీసుకుని వెళ్తాను అని వాగ్దానం చేసిన వాగ్దానం పట్టుకుని బయలుదేరాడు యాకోబు. సరే వీరిద్దరు సమీపం అయిపోతున్నారు, చాలా దగ్గరలో ఉన్నారు. అయినప్పుడు భయం పడుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. 3 కుటుంబాలుగా 3 గుంపులుగా ఏర్పాటు చేశాడు. లేయా కుటుంబం ఒక గుంపు, రాయల కుటుంబము ఒక గుంపు, దాసదాసులు ఒక గుంపు. 3 గుంపులుగా ఏర్పాటు చేసి మధ్య 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసి ఎన్నిసార్లు? 7 మార్లు. 7 మార్లు ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన ఏసావు చాలా దగ్గర అయిపోయాడు. ఈ 7 మార్లు ప్రార్థనలో ఇదిగో నన్ను వధిస్తాడు, నన్ను చంపేస్తాడు ముందుగా, తర్వాత ఏ కుటుంబం చంపుతాడు, తర్వాత రాయల కుటుంబం చంపుతాడు, తర్వాత దాసదాసుల్ని చంపుతాడని ఆలోచనలో భయంతో కన్నీరు కరుస్తూ ఉద్రేకముతో ఒక రకమైన ఆవేదనతో యాకోబు ముందుకెళ్తుండగా ఏసావు త్వరపడి ముందుకు వచ్చి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆమేన్. అక్కడ దేవుని సమాధానం వచ్చింది కుటుంబంలో. అక్కడ దేవుని సమాధానం వచ్చింది కుటుంబంలో. వారిద్దరూ ఒకరికొకరు కలుసుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు కన్నీరు కలుస్తున్నారట. ఆమె ఇప్పుడు తెలుసుకోవాలి మీరు, కన్నీటి ప్రాంతంలో సమాధానం ఉందని. వాళ్ళ కన్నీరు కార్చిన స్థలమే ఇప్పుడు యెరూషలేము ఆలయం కట్టబడిన స్థలం. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ప్రపంచానికి ఒక ప్రేమ చూసినది తెలుసా మీకు? ప్రపంచానికే ఒక ప్రేమ చూసిన యెరూషలేము మందిరము. ఆ మందిరము కట్టబడిన స్థలము యాకోబు ఏసావులు కౌగులించుకుని కన్నీరు కార్చి సమాధాన పరుస్తారము. ఆమేన్. 7 మార్లు ప్రార్థన చేస్తుంది. చాలా మంది 7 మార్లు ప్రార్థన చేయమని చెప్పాడా దేవుడు, 7 రోజులు ఉపవాసం ఉండమని చెప్పాడా దేవుడు అని అజ్ఞానంగా మాట్లాడుతుంటారండి. ఎస్, నీ సమాధానం కావాలి. అక్కడి నుంచే ప్రారంభమైంది. 7 రోజుల ఉపవాసం, 7 దినాలు ప్రార్థన.
అర్థమవుతుందండి? ఇదంతా దేవుడు సిద్ధపరిచినటువంటి నీ జీవితంలో జరగని కార్యం జరిగించుకోవాలనుకుంటే, నీ సమాధానకరమైన కుటుంబం ఉండాలనుకుంటే ప్రార్థన తప్పక అవసరం ఉంది. ప్రార్థన వాళ్ళు సమాధానపరిచింది, పగని ద్వేషాన్ని పారదోలింది, ప్రేమను ఐక్యతనే సమకూర్చి వారిద్దరూ పొడుచుకుని చచ్చిపోవాల్సిన సందర్భాన్ని ముద్దులెట్టుకునే సందర్భాన్ని తీసుకొచ్చింది. చెప్పకూడదు ఆ కుటుంబమే ఇప్పుడు ఆత్మ సంబంధమైన కుటుంబం. ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తూ, దినానికి 2 గంటల 40 నిమిషాలు దశమ భాగం దేవునికి ఇస్తూ ప్రార్థన జీవితం చేసుకుంటూ, కుటుంబం కలుసుకుని సాయంత్రం ఉదయం లేచినట్టే కుటుంబ ప్రార్థన చేసుకుంటూ, దేవానికి స్తోత్రం, నా కుటుంబాన్ని బ్రతికించావు నాయనా, నా కుటుంబం దుఃఖ సాగరంలో పడుకుని ఆనంద తైలంతో అభిషేకంతో నింపవుతాను ప్రభా, నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత కలిగి ఏ కుటుంబం అయితే అక్కడ మోకరించి ఉదయాన సాయంత్రం కూడా రేయి మొదటి జామునగా 6 నుంచి 9 లోపు ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, రేయి ఆఖరి జామున 3 నుంచి 6 లోపు ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తారో ఆ కుటుంబం శాంతి సమాధానంతో నింపబడుతుంది. ఆమె ఇది ఆత్మ సంబంధమైన కుటుంబం. పరలోక కుటుంబము దేవునితో విడిపోయి నాశనం అయింది, అయిందా లేదా? రెండో కుటుంబము ఆదాము కుటుంబము దేవుని చెప్పిన మాట వినకుండా ఆయనతో సంభాషణ కోల్పోయింది, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయింది. నరుల కుటుంబమైన మనము ఆదాము సంతానంగా వచ్చి మనం కూడా దేవుని తిరుగుబడి చేసినప్పుడు ఆయనే సమాధానపరచుకోవడానికి, ఇదిగో ఈ లోక పాపంను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, అపవాద క్రియలు అయిపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఏమండి? అలాగే భగవద్గీతలో సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తమై దేవుని గొర్రె పిల్ల వంటి మహాపరిశుద్ధమైన మానవుడు బలవచ్చుందని ఆ వాగ్దానం నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరణించి మనల్ని విడిపించి మరలా మనం మరణానికి అప్పగించబడ్డ ఇష్టం లేక ఆయనే మరణించి మన పాప దోషములు క్షమించి ఆయన వీపు వెనక విసిరి శిలువలో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కచ్చి బలార్పణ చేసి బలిని తొలగించేసి ప్రేమను పంచి మనల్ని ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అదే ఆత్మ సంబంధమైన కుటుంబం. ఇప్పుడు సంఘములో నడుస్తున్నటువంటి వాక్యానుసార కుటుంబం అయితేనే ఆత్మ సంబంధమైన కుటుంబం. ఎవరైతే వాక్యం విని వాక్యం సిద్ధపరచుకుని మనసులో పెట్టుకుని ఎవరైతే వాక్యానుసారం జీవిస్తారో వారే దేవుని కుటుంబం, వారే ఆత్మ సంబంధమైన కుటుంబం, వారే ఈ ఆఖరి దినాల్లో అంచు దినాల్లో ఈ కడవరి కాలంలో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దాచబడి సమాధి నుంచి లేపబడి పరదేశం నుంచి ఆత్మలు వచ్చి ఆ దేహంలోకి వెళ్ళి నరములు మాంసము రక్తము దేవుడిచ్చి ఆయన కుడి పార్శ్వ ముందు కూర్చోవడానికి ఆయన కుడి చేత తన రాకడ సమయంలో తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యంగా నివాసం చేసేది ఆత్మ సంబంధమైన కుటుంబం. ఆమె అట్టి కుటుంబాల కొరకే దేవుడు సిలువ మరణమయ్యాడు. అట్టి కుటుంబాల కొరకే ఏర్పరచుకోవడం కోసమే సంఘాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి, వాక్యమే దర్శించాలి, వాక్యమే ఆకర్షించాలి, వాక్యమే జీవితం, వాక్యమే సర్వస్వము. దేవుని వాక్కు చేత అబ్రాహాము ఆశీర్వదింపబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు, యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వాదం కావాలంటే వాక్కు మనకి ప్రధానమైన ఆయుధంగా ఉండాలి, మన హృదయంలో ప్రధానమైన ముద్రగా ఉండాలి, వాక్యం చేత ముద్రింపబడాలి. వాత వేయబడిన మనసు కలిగి పాపములు ఇంకనూ చేయకుండా, పాపం చేయడానికి కొంతమంది వాత వేసుకుంటారు, వాక్యానికి వాత వేస్తారు, వాళ్ళ పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళ హృదయానికి వాత వేసుకుంటారు, వాక్యంతో పరిశుద్ధులుగా జీవిస్తారు. అట్టి వారి కొరకే దేవుడి లోకానికి వచ్చాడు. అట్టి కుటుంబమే ఆత్మ సంబంధమైన కుటుంబం. ఆ కుటుంబమే పరలోక రాజ్యానికి వారసత్వం కలిగి ఉంటుంది. 124 పెద్దల ముందు ఆయన కుడిపార్శ్వ ముందు కూర్చుని ఆయనతో పాటు ఆనందిస్తారు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆమేన్, ఆమేన్. రోజు